ఏమండి? నాతో మాట్లాడద్దు, నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? రా, వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో. అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చి సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా ఆడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగులించుకో, లేకపోతే నేనే వచ్చి నేను కౌగులించుకో. అల్లుడు గారు, ఇప్పుడు నేను అన్నవన్నీ మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. మిమ్మల్ని ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ? ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి, అదండి. అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి ఒక్క నిమిషం బాబు. నా వాళ్ళగా చెప్పడం ఎలాగండి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. బాబు, ఇదేమిటండి? కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనగా తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికే సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయికి అమ్మాయి మీరు చెప్పండి. ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే ఎవరో ఒకరు చెప్పండి. బాబు, ఇవన్నీ 1, 2, 3 మూడు రోజుల అమ్మాయి. వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా? తుక్కు రేక్ కొట్టాం. తల 2 ముక్కలైంది, హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏమిటిదంతా? అదే మీ కూడా పడ్డాడన్నవే ఈ రోమిలో గాడు. వాడిని తన్ని రమ్మన్నాడు, తన్నుంచారు. దెబ్బకి తల పగలు కొట్టారు. హాస్పిటల్లో చేరాడంట. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏమిట్రా? అమ్మాయి వస్తుందిరా. వస్తుందా? వస్తుంది కదా అని లేచి కూర్చోకు, స్పృహ లేకుండా పడుకో. ఎలాగో కట్టు ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. యా, అంతేనంటారా? నువ్వు పడుకో, నే కప్పు నాయన. డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, పదండ్రా. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది. ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు, భగవంతుడికి. పోనీ వేరేదైనా పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు, కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి గాని, పెళ్లి చేసుకోపోయే పిల్ల గాని, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోయిందా. పదండ్రా పదం. సరళ, 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 సరళ. ఎవరు నువ్వు? నేనా? ఎవర్నా? ఎంత ఖండ కావరము, ఎంత అహంకారము! ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికిరాదు. సరళ, ప్రేమ పిపాసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి. గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత
ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మ చేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నిన్ను, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా, ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా, అధర్మమా? చెప్పు. ఆగు. అందాల రాశిని, సంస్కారవతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించాను. అందుకే ప్రేమ గుడ్డిదన్నారు. గుడ్డివాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కొట్టుకొని నీ కోసం పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కొట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చెక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడమే నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం. ఏమీ లేదా, నువ్వు చేసింది ఏమీ లేదు. ఏమిటి? ఏమైంది? ఏం లేదు. సరిపడుకో. ఏం లేదు. ఆయన తొందరగా కోలుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతూ ఉంటుందండి. ప్రసాదం కావాలా? నాన్న, వాడు చచ్చిపోతే ఒక్క దొంగ ముండని అరెస్ట్ చేయించొచ్చని చెప్పావే, అదేనా ఇది? నీకు స్పృహ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని? దేనికి చెప్పండి. నేను ఎందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగూ దక్కలేదు. దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసునైపోతాను, సలీంనైపోతాను, మజునైపోతాను. నా చరిత్ర ఒక మందు సిస అయిపోతుంది. మీకు ఆ పరిస్థితి రాదులేండి. అంటే మీరు నవ్వారా? సరే అండి, నవ్వితే అర్థమైపోయింది. ఓకే.